నిరుద్యోగులు గత వారం రోజులుగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యూత్ డిక్లరేషన్ పేరుతోటి నిరుద్యోగులను అదేవిధంగా యువతను ఎట్లా వంచింది అనేది తెలియజెప్పడానికి నిరుద్యోగులు ఎప్పటికప్పుడు వాళ్ళ శక్తినంతా ఉపయోగించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా నిరుద్యోగులు ఏదైతే 420 హామీలలో వాళ్ళకిచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చమని దిల్సుఖ్ నగర్లో ధర్నా చేస్తూనే ఉన్నారు. పోలీస్ లాఠీ దెబ్బలు తింటూ ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల మీద కనికరం చూపకుండా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అప్పుడు కేసీఆర్ గారితో ఎంత తెగించి కొట్లాడిన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిరుద్యోగులు ఏకమై గ్రామాన ఎట్లా ప్రచారం చేసిండ్లు అనేది మర్చిపోయి ఈరోజు నిరుద్యోగులను అదే పోలీసులతో విచక్షణ రహితంగా వాళ్ళను హింసిస్తూ వాళ్ళను అరెస్టులు చేస్తూ వాళ్ళ గోడు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అందులో భాగంగా నిన్న దిల్సుఖ్ నగర్లో ఎంతమంది నిరుద్యోగులు చనిపోతారో అన్నట్టుగా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నది. నిన్న ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. నిన్న దిల్సుఖ్ నగర్లో ఓ వారం 10 రోజులుగా అట్లనే ఉన్నది. ప్రతిరోజు పోలీసులు అరెస్ట్ చేయడం, నిరుద్యోగులు వెనకాడకుండా మళ్ళా మాకు కావలసినవి మీరు ఇవ్వవలసిందే, నిరుద్యోగాలకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వవలసిందే అని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులు ఎప్పటికప్పుడు ఒక మెరుపు నిరసనకు ఎందుకు పాల్పడుతున్నారు? విద్యాలయాల్లో చదువుకోవాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు చేయవలసిన వాళ్ళు ఇంత ఆవేదనతోటి అసలు ప్రభుత్వం మీద ఎందుకు తిరగబడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వంచన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వంచన. కేసీఆర్ని అధికారంలో నుంచి మీరు దించేయండి, నిరుద్యోగుల జీవితాలు మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఇట్లా నిరుద్యోగులను గోసపుచ్చుకుంటున్నాడు. మూసి ప్రక్షాళనని తిరుగుతాండు, లేకపోతే 50 అంతస్తుల భవనాలను మూసి పరివాహక ప్రాంతంలో కట్టి నేను నైట్ ఎకానమీ సృష్టిస్తా అని చెప్తున్నాడు. కానీ ఈ నిరుద్యోగుల గోసలను మాత్రం పట్టించుకుంటలేడు. ఎందుకంటే నిరుద్యోగుల మీద వ్యాపారం చేయలేడు కదా రేవంత్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ చేయలేరు కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే. మూసి పరివాహక ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తే
అక్కడ వేల కోట్ల రూపాయలను ధనంగా మార్చుకొని తన అనునయులకు, తన మిత్రులకు, తన సోదరులకు పంచిపెట్టవచ్చు. నిరుద్యోగుల గోసలు పట్టించుకుంటే వచ్చేది ఏమున్నది? కాబట్టే నిరుద్యోగుల గోసలు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఒకవైపు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు యువత. తల్లిదండ్రులు అప్పులు చేసి పొలాలు అమ్ముకొని ఉన్న దాంట్లో పిల్లలకు హైదరాబాద్కు డబ్బులు పంపితే వాళ్ళ హాస్టల్లో వండుకుంటా చదువుకుంటా ఉద్యోగాలు రాక వాళ్ళ యవ్వనాన్ని కోల్పోతున్నారు. ఇంకెన్ని రోజులు తల్లిదండ్రుల మీద మేము ఆధారపడి జీవించాలని వాళ్ళు మనోవేదన చెందుతున్నారు. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ తల్లిదండ్రులు ఉండగానే ప్రయోజకులమై చూపించాలనే ఒక ఆశతోటి ఈ నిరుద్యోగులు ఆవేదన పడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ యవ్వనంతో ఆడుకుంటున్నారు, వాళ్ళ వేదనతోటి ఆడుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గారి హయాంలోనే తెలంగాణ సాధించుకున్నాం కదా, అనేక మంది ప్రాణాలను అర్పించినాం కదా, ఇక మన గోసలు తెలిసినోడు, మన బాధలు తెలిసినోడు సీఎం అయింది కాబట్టి ప్రతి ఏడాది నిరుద్యోగులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వేస్తాడేమో, ఇక నిరుద్యోగులు ఉండరేమో, తెలంగాణలో అద్భుతంగా ఉద్యోగాలు చేసుకొని బతకవచ్చేమో అని నిరుద్యోగులు ఆశపడితే ఆ రోజు కేసీఆర్ గారేమో 10 సంవత్సరాల నుండి అసలు డిఎస్సీ వేయలేదు. వేసిన వాటిలో ఎంత నిజాయితీతోటి ఆ ఉద్యోగాలను ఇచ్చిండో తెలియదు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఆయన కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లకి ఈయన పత్రాలు ఇచ్చి నేను 70,000 ఉద్యోగాలు వేసిన ఈ సంవత్సరం అంటాడు. 2 సంవత్సరాలలో నేను 70,000 ఉద్యోగాలు వేసినాను అంటాడు. కానీ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన మేనిఫెస్టో తయారు చేసిన దుద్దిల శ్రీధర్ బాబు గారు కావచ్చు, లేకపోతే ఇదే దామోదర రాజనరసింహ గారు కావచ్చు, ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏంది? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చాను. అంటే అట్లా తీసుకున్నా కూడా 1,30,000 ఉద్యోగాలు మీరు ఇవ్వనట్టే. మీరు ప్రత్యేకంగా నోటిఫికేషన్స్ వేసింది లేదు, ఇచ్చిన వాటిని ఫుల్ఫిల్ చేసినా కొత్తగా మీరు ఉద్యోగాలు వేయవలసిందే. కాబట్టి అందుకోసం వీళ్ళు ప్రతి నిత్యం వేదన పడుతూ రోడ్లు ఎక్కుతూ వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు. మరొక్కసారి ఈ నిరుద్యోగుల కోసం, వాళ్ళ పోరాటం కోసం, నిరుద్యోగుల ఆవేదనను గుర్తుంచుకొని నిరుద్యోగుల ఆవేదన తెలిసిన వారిగా ఈ కాంగ్రెస్ వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏందో ఒకసారి ప్రజలకు మళ్ళా చూపించే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంది అసలు? ఇగో యూత్ డిక్లరేషన్ పేరుతోటి అమరవీరులకు, ఉద్యమకారులకు, వాళ్ళ త్యాగాలకు గుర్తింపుకు వాళ్లకు వేరే ఇచ్చిండ్రు. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలని ఇది వేరే ఇచ్చిండు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపుగా ఏమిస్తామన్నారు? తెలంగాణ తొలి మలి ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు తల్లి, తండ్రి, భార్యకు ప్రతి నెల 25,000 రూపాయల నెలసరి గౌరవ వేతనాన్ని అందిస్తానన్నారు. ఏంటిది? తొలి మలి అంటే 1969లో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిందో ఆ ప్రాణాలు అర్పించిన వారి కుటుంబంలో వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ భార్యకు గౌరవ వేతనంగా 25,000 రూపాయలు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రతి నెల ఆ త్యాగాలకు గాను 25,000 రూపాయలు గౌరవ వేతనంగా అందిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మలిదశ ఉద్యమం అంటే 2001 నుండి 2014 వరకు సాగిన మలిదశ ఉద్యమంలో, 2వ దశ ఉద్యమంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో తండ్రికో, తల్లికో, వాళ్ళ భార్యకో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళకు ప్రతి నెల 25,000 రూపాయలను గౌరవ వేతనంగా ఇస్తా అన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇటు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి దిక్కు లేదు, 25,000 రూపాయలకు అసలు దిక్కే లేదు. ఉద్యోగం అంటే ఇవ్వకపోతే గౌరవ వేతనం అన్నా ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తున్నావా ముఖ్యమంత్రి గారు? అది ఇవ్వడం లేదు. ఇది
అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపుగా ఇస్తామన్నారు. అంటే ఈ తెలంగాణలో మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరులైండ్రు. ఇక తొలి తరం ఉద్యమంలో వాళ్ళు ఒక 500 నుండి 600 వరకు వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 2000 కుటుంబాలు ఈ తెలంగాణలో ఉన్నాయి. 2000 కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు వస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఆ 2000 కుటుంబాలు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు నువ్వు పోయి కుర్చీలో కూర్చున్నావు. ఈరోజు నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఆ 2000 కుటుంబాలకు 4th క్లాస్ క్యాడరో 3rd క్లాస్ క్యాడరో ఉద్యోగాలు ఇస్తే ఫోటోలు పెట్టుకునేటోళ్ళు కదా. అది కేసీఆర్ గారు చేయలేకపోయిన్లు, నువ్వు చేయలేకపోయావు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఇక దాంతోపాటు పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. అంటే 2023లో డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అయినా ఈ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఆ ఏడాదిలో భర్తీ చేస్తారేమో అనుకున్నారు. కానీ 2024 అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 మార్చికి వచ్చింది. ఈ 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. ఈ 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు దోసుకొని తిన్నారని ఓ సమాచారం, ఓ ఆరోపణ. 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలకు కలిపి 6 లక్షల ఉద్యోగాలు పడాలి. 6 లక్షల ఉద్యోగాలు పడాలి ఈ 3 సంవత్సరాలకు కలిపి. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి. జూన్లో క్యాలెండర్ వేస్తాడు, సెప్టెంబర్లోగా భర్తీ చేస్తాడు. సెప్టెంబర్ 17కున్న ప్రాధాన్యత ఏంది? తెలంగాణ విమోచన దినం అంటాం కదా, లేకపోతే తెలంగాణ విలీన దినం అంటాం కదా. అట్లాంటి రోజును ఎంకులాడుకొని ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఏడాది జూన్ నాటికి ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలను సెప్టెంబర్ 17 వరకే భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో వెలుగులు పూయిస్తామని చెప్పిండ్రు. అదో దుర్మార్గమైన ఆలోచన చేసి అట్లా ముంచిండ్రు. ఇంకేమన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు, అంటే ఇప్పుడు మన దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, ఉపాధి కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయలు అన్నారు. అది నోరా మోరా, లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నం తింటాన్లా, పెండ తింటాన్లా, మంచినీళ్ళు తాగుతాన్లా, లేకపోతే పశువుల మూత్రం తాగుతాన్లా? ఇంత నమ్మిత్తిరు కదా మీరు, అందరినీ ఇంత నమ్మించి గోసపెడతాను కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసే వరకు, ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే ఎట్లా వేసి ఎంత వంచైనా మంచిదే కానీ అధికారంలోకి రావాలి అని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఈ నయవంచనకు ఆలోచన చేసిండు, అందుకే ఈ మోసానికి ఆలోచన చేసిండు. ఇంకేమంటారు? ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ చేస్తాము అని చెప్పిండు. దీనికి దిక్కులేదు. ఇంకా నిరుద్యోగ నిర్మూలన కోసం ఏం చేస్తానన్నారు? కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టులు ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ల కల్పన అన్నారు. ప్రైవేటు కంపెనీలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రైవేట్ కంపెనీలలో యువతకు 75% రిజర్వేషన్ కల్పన. ఇవన్నీ అద్భుతమైన పథకాలే, అద్భుతమైన ఆలోచనలే. కానీ ఇవేవి ఒక్కటి కూడా నెరవేర్చే ఆలోచన కానీ, ఆ నిబద్ధత కానీ, ఆ నిజాయితీ కానీ, ఆ అంకుట దీక్ష కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పైగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన. ఒకవేళ ఉద్యోగాలు వేయలేకపోయినా, లేకపోతే సరిగ్గా టైంకు అందకపోయినా 10 లక్షలు యువతకు ఇచ్చి ఓ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని జీవనోపాధి కల్పిస్తామని కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో ఇన్ని రకాలుగా మన యువతను వీళ్ళు నాశనం చేసిండ్రు, నమ్మించి మోసం చేసిండ్రు. పైగా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి కూడా ఇంకా మోసం చేసిండు. ఫీజు రియంబర్స్మెంట్ దాంతో ఎంత మోసం చేయాలో అంత మోసం చేసిండు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పోలీసులు మన నిరుద్యోగులను కొట్టి చంపుతానో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇచ్చిండ్రు. పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి 6వ తరగతి నుండి పట్టభద్రులయ్యే వరకు నాణ్యమైన విద్యను అందించడం. ఇప్పుడు పోలీసు వాళ్ళు మీరు ఖమ్మంలో మేము ధర్నాలు చేస్తే మమ్మల్ని కొట్టి చంపే ప్రయత్నం చేసాం, నిరుద్యోగులు ధర్నాలు చేస్తే నిరుద్యోగులను కొట్టి చంపే ప్రయత్నాలు చేస్తాను. కానీ మీ కుటుంబాలకు మీ పిల్లలకు కూడా హైదరాబాదులో, వరంగల్లో ఉచిత విద్య అందించడానికి 2 విద్యా సంస్థలను స్థాపిస్తామని కూడా చెప్పింది. మీరేమో ధర్నాలకు దిగరా. ఎందుకంటే ధర్నాలకు దిగేటోళ్ళను మీరు కొట్టి చంపమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. మీరు పెద్ద పెద్ద లాఠీలు పట్టుకొని ఉరికొచ్చి మమ్మల్ని కొట్టి చంపుతారు. ఇప్పుడు మీకోసం మాలాంటి వాళ్ళని గొంతేసుకొని మాట్లాడాలి. పైగా మమ్మల్ని నిరసనకు దిగితే మీరు కొడతారు. మేము తన్నులు పడుకుంటా, ప్రభుత్వం హింసను భరించుకుంటా మీకోసం గొంతెత్తి మాట్లాడాలి, మీరేమో మమ్మల్ని కొట్టి చంపుతారు. ఇప్పుడు మీకు ఇచ్చిన ఆమె కదా ఇది. పోలీసులకు మరియు ఆర్టీసీ ఉద్యోగస్తులకు, పోలీసుల పిల్లలకు ఉచిత విద్య కోసం హైదరాబాద్లో, వరంగల్లో 2 విద్యాలయాలు స్థాపిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు వాటికి జాగే ఎంకులు ఆడలేదు. ఇక వాళ్ళకు విద్యాలయాలు ఎక్కడి, వాళ్ళకు ఉచిత విద్య ఎక్కడి. పోలీసులు మీరు నిరాహార దీక్ష చేసేటోళ్ళని కావచ్చు, నిరసన తెలిపేటోళ్ళని కావచ్చు, ధర్నా చేసేటోళ్ళని కావచ్చు, ఎవరి మీద కూడా మీ లాఠీలు జులిపించకండి. ఎందుకంటే ఈ లంగా ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం ప్రజలను, యువతను, అన్ని రంగాలను నమ్మించి తడిగుడ్డతోటి గొంతు కోసి పారేసింది. అందుకే ఈ లంగా ప్రభుత్వాన్ని దించేయవలసిందే, ఈ దొంగ ప్రభుత్వాన్ని దించేయవలసిందే.